హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఫోర్స్ లెసన్లో ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్ వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ఫోర్సెస్ 2 టైప్స్గా ఉంటాయనుకున్నాం. ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్, అంటే ఈ ఫోర్సెస్లో ఒక బాడీ ఇంకొక బాడీని కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫోర్స్ వర్క్ చేస్తుంది. దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. కొన్ని ఫోర్సెస్ ఇంటరాక్ట్ అయ్యి రెండు బాడీస్ కాంటాక్ట్లోకి రాకుండానే వర్క్ చేస్తాయి. సో ఈ ఫోర్సెస్ని మనం ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని అంటాము. అవే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ముందుగా మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి చూద్దాం. మనం ఇంతకుముందు క్లాసెస్లో వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్? ఎ మ్యాగ్నెట్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్ దట్ అట్రాక్ట్స్ మ్యాగ్నెటిక్ మెటల్స్ లైక్ ఐరన్, స్టీల్. సో మ్యాగ్నెట్ అంటే అది ఒక ఆబ్జెక్ట్. అది ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే రిపెల్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్? ఏ పుల్ ఆర్ పుష్ కాజ్డ్ బై ఏ మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఒక మ్యాగ్నెట్ క్రియేట్ చేసే పుష్ కానీ పుల్ కానీ, అంటే అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ, దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం. అయితే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అబ్జర్వ్ చేయడానికి ఒక యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. అబ్జర్వింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఫర్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ అ నీడిల్ అండ్ ఎ బార్ మ్యాగ్నెట్. దీనికి మనకు ఒక నీడిల్ ఇంకా బార్ మ్యాగ్నెట్ కావాలి. బార్ మ్యాగ్నెట్ని నీడిల్ మీదుగా ఇలా ఒకే డైరెక్షన్లో ఎక్కువసార్లు రబ్ చేయాలి. సో ఇలా రబ్ చేయడం వలన ఈ నీడిల్ అనేది మ్యాగ్నెట్గా మారిపోతుంది. సో ద నీడిల్ టర్న్స్ ఇంటూ అ మ్యాగ్నెట్. వీ నో దాట్ ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ 2 పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్. అలాగే ఇప్పుడు ఈ నీడిల్ కూడా 2 పోల్స్ వచ్చాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. అయితే మనకి ఇందులో ఈ నీడిల్లో ఏది నార్త్ పోలో ఏది సౌత్ పోలో మనకి తెలియదు కదా. దెన్ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్? లెట్ us see. ఈ నీడిల్ని ఒక టేబుల్ మీద ప్లేస్ చేసి మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. సో బార్ మ్యాగ్నెట్లోని నార్త్ పోల్ని ఈ నీడిల్లో ఒక ఎండ్ మీదకి తీసుకొద్దాం. సో ఆ ఎండ్లో నీడిల్ అట్రాక్ట్ అయిందనుకోండి, అది సౌత్ పోల్. నీడిల్ కనుక రిపెల్ అయిందనుకోండి, అది నార్త్ పోల్. ఎందుకంటే లైక్ పోల్స్ రిపెల్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. అంటే మ్యాగ్నెట్లో సేమ్ పోల్స్, లైక్ పోల్స్, నార్త్ నార్త్ రిపెల్ అవుతాయి, సౌత్ సౌత్ రిపెల్ అవుతాయి, నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతాయి. సో నీడిల్లో ఏ పార్ట్ అయితే మ్యాగ్నెట్లో నార్త్కి అట్రాక్ట్ అవుతుందో అది సౌత్ పోల్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ నీడిల్కి పోల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వీటిని మార్కింగ్ చేద్దాం. ఎలా చేద్దాం? సో ఈ నీడిల్ని మార్క్ చేయడానికి మనం ఏం తీసుకున్నాం? ఫోమ్ బాల్స్, అంటే థర్మోకాల్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటి బాల్స్ తీసుకున్నాం. మనం ఏ కలర్ బాల్స్ తీసుకున్నాం? వైట్ ఇంకా రెడ్. ఇప్పుడు ఈ నీడిల్కి మనం సౌత్ పోల్లో రెడ్ కలర్ ఫోమ్ బాల్ని గుచ్చుదాము, అలాగే నార్త్ పోల్లో వైట్ కలర్ ఫోమ్ బాల్ని గుచ్చుతాం. సో వైట్ ఈజ్ ఫర్ నార్త్, రెడ్ ఈజ్ ఫర్ సౌత్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక యాక్టివిటీ చేయబోతున్నాం ఈ నీడిల్తో. సో ఇప్పుడు ఈ నీడిల్ని తీసుకొచ్చి మనం ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ప్లేస్ చేసాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో ఈ నీడిల్ని ప్లేస్ చేసాం. అలాగే మనం ఇంకొక నీడిల్ తీసుకుంటున్నాం. సేమ్ టైప్లో ఒక నీడిల్ తీసుకొని దాన్ని మ్యాగ్నటైజ్ చేసి దానికి కూడా ఇలాగ ఫోమ్ బాల్స్ పెట్టి ఈ బౌల్లో పెడతాం. నౌ వీ హ్యావ్ టేకెన్ 2 నీడిల్స్ విత్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. మనం ఫోమ్ బాల్స్ గుచ్చడం వల్ల ఈ నీడిల్స్ వాటర్లో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక నీడిల్లో సౌత్ పోల్ని, అంటే రెడ్ కలర్ ఫోమ్ బాల్ని, ఇంకొక నీడిల్లో సౌత్ పోల్, అంటే సెకండ్ నీడిల్లోని రెడ్ బాల్ దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. 2 నీడిల్స్ కూడా రిపెల్ అవుతాయి. దే పుష్ ఈచ్ అదర్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వర్కౌట్ అవుతుంది కదా. ఏ ఫామ్లో వర్కౌట్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పుష్. ఎందుకని? బికాస్ సేమ్ పోల్స్ రిపెల్. 2 కూడా సౌత్ పోల్సే కాబట్టి అవి రిపెల్ అయినాయి. ఇప్పుడు నీడిల్ని టర్న్ చేసి ఒక నీడిల్లోని
రెడ్ కలర్ బాల్ దగ్గరికి సెకండ్ నీడిల్లోని వైట్ కలర్ బాల్ని తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది? బోత్ నీడిల్స్ దే అటాచ్ టుగెదర్. ఇప్పుడు బోత్ నీడిల్స్ దే పుల్ ఈచ్ అదర్, అంటే ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఫోర్స్ అనేది పుల్ రూపంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హియర్ వీ సీ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ పుల్. సో ఎందుకు పుల్ చేసుకుంటున్నాయి? ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. ఇక్కడ మ్యాగ్నెటిజంలో ఆపోజిట్ పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. సో బై దిస్ యాక్టివిటీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఈ యాక్టివిటీలో మనం ఏం నేర్చుకున్నాం? లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి, ఓకే, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ ఫోర్స్నే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం. ఈ ఫోర్స్ అనేది ఎలాంటి కాంటాక్టు లేకుండా వర్కౌట్ అవుతుంది. ఇందులో ఈ రెండు ఇంటరాక్టింగ్ బాడీస్, ఈ రెండు నీడిల్స్ కూడా కాంటాక్ట్ అవ్వకుండానే ఈ ఫోర్స్ అనేది వర్కౌట్ అయింది. సో దీన్ని మనం ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. తర్వాతది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని మనం ఒక చిన్న యాక్టివిటీతో అర్థం చేసుకోవచ్చు. ఫర్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ అ బెలూన్. మనకు ఒక బెలూన్ కావాలి. అండ్ వీ నీడ్ అ పేపర్, సమ్ పేపర్ బిట్స్. ఒక బెలూన్ తీసుకొని ఒక పేపర్తో ఆ బెలూన్ మీద మనం రబ్ చేసినట్లయితే బెలూన్ మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. అంటే బెలూన్ పైన కొన్ని ఛార్జెస్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ బెలూన్ని చిన్న చిన్నగా కట్ చేసిన పేపర్స్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ పేపర్స్ బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం బెలూన్ని పేపర్స్కి టచ్ చేయట్లేదు. దట్ మీన్స్ వీఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు కాంటాక్ట్. జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ద బెలూన్ క్లోజ్ టు ద పేపర్ బిట్స్. ఇప్పుడు ఇక్కడ ఇంటరాక్టింగ్ బాడీస్ ఏవి? బెలూన్ ఇంకా పేపర్ బిట్స్. ఈ రెండు ఇంటరాక్టింగ్ బాడీస్కి మధ్యలో కాంటాక్ట్ అనేది ఏర్పడకుండానే ఒక ఫోర్స్ అనేది వర్క్ చేసి ఈ పేపర్ బిట్స్ని బెలూన్కి అతుక్కునేలా చేస్తుంది. సో ఈ ఫోర్స్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటున్నాము. ఎందుకనంటే ఈ ఫోర్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్తాం. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము? ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై అ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ మనం మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాము. సో మన ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, ఎవరైనా కొంతమంది సిల్క్ క్లాత్స్ వేసుకున్న వాళ్ళు ఆ చైర్లో కూర్చొని అటు ఇటు రబ్ చేసి పైకి లెగిసిన తర్వాత మనం సడన్గా ఆ చైర్ని ముట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి షాక్ కొడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే సిల్క్ క్లాత్తో ఆ ప్లాస్టిక్ చైర్లో కూర్చొని అది రబ్ అయినప్పుడు దాని మీద ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మనం సడన్గా దాన్ని టచ్ చేస్తే మనకి చిన్న షాక్ లాగా తగులుతుంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. So let us see the next one, gravitational force. So we all know what is a gravitational force. Gravitational force ante manam deenni ela cheptamu? If we throw any object up into the air, it reaches the ground because the earth it pulls the object towards itself. దీన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం చెప్తాము. బట్ ఇన్ ఫ్యాక్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్. అంటే ఎర్త్ మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చెయ్యదు. యూనివర్స్లో ఉన్న ఏ రెండు బాడీస్ మధ్య అయినా సరే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక గోడ పక్కన నించున్నారనుకోండి, గోడకి మీకు మధ్య కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. కానీ మనం గోడకి ఎందుకు అతుక్కోము? ఆ ఫోర్స్ని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము? బికాజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లైడ్ బై ది వాల్. గోడకి మీకు మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన మీరు ఎర్త్కే అతుక్కుంటున్నారు. సో బికాస్ ద హ్యూజ్ సైజ్ ఆఫ్ ది ఎర్త్, ఆల్ ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది ఎర్త్. అలాగే మన ఎర్త్ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, ఇది కూడా అలా బయట స్పేస్లోకి స్ప్రెడ్ అయిపోకుండా ఎర్త్ చుట్టూనే ఉంటుంది. దీనికి కారణం గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది ఎర్త్. సో లెట్ us see the definition of gravitational force. It is the force of attraction
that exists between any two bodies everywhere in the universe. సో ఇవి ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్, అంటే రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లోకి రాకుండా దూరం నుంచే పనిచేసే ఫోర్సెస్ని ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని మనం చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.